దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆధిక్యతలను గురించి మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. యూదులేమో సూచక క్రియలు చేయమని అడుగుచూ ఉన్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానమును వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాము. ఈయన ఎవరు? ఇదిగో సిలువ వేయబడినటువంటి క్రీస్తు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే ఆయన దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు 27వ వచనం నుంచి గమనిస్తే, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, లోక జ్ఞానమును సిగ్గుపరచడానికి లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు? వారి ద్వారా దేవుడు తన మహిమను వెల్లడిపరచాలని. ఈ లోక జ్ఞానము కాదు, దేవునికి విధేయత చూపే వారి ద్వారా దేవుడు తన మహిమను, తన శక్తిని, తన జ్ఞానమును వెల్లడిపరచాలని ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుడు ఈ విధంగా సిలువ వేయబడిన క్రీస్తుకు ద్వారా మనలను దేవుడు తనతో ఐక్యపరుచుకుంటూ ఉన్నాడు, సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. That no flesh should glory in his presence, but of him or ye in Christ Jesus, who of God is made unto us wisdom and righteousness and sanctification and redemption. Today we will learn about the sanctification. Jesus Christ is our sanctification. ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన రక్షణ, ఆయనే మన విమోచన. ఏమిటి ఆయన మనకు అనుగ్రహించేటటువంటి పరిశుద్ధత? ఏ విధంగా ఆ సిలువ వేయబడిన క్రీస్తు మన కొరకు పరిశుద్ధుడుగా పరిశుద్ధతను మనకు అనుగ్రహించడానికి ఆయన కల్వరి సిలువలో మరణించాడో ఈ దినము నేర్చుకుందాం. దేవుని సన్నిధానంలోనికి నీవు నేను అడుగు పెట్టాలి అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నలాగున నీవు నేను పరిశుద్ధులమై ఉండవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండవలెనని భక్తుడైనటువంటి పేతురు మనకు తెలియజేశాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత అంటే ఏమిటి? దేవుని చిత్తాన్ని కొరకు మనలను మనం సమర్పించుకోవడమే. దేవుని కొరకు ప్రత్యేకముగా ఈ లోకంకి దూరంగా, పాపమునకు దూరంగా జీవించడమే పరిశుద్ధత. ఇదిగో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు.
కాబట్టి ఇదిగో మనలను పరిశుద్ధులుగా ఉండటానికే పిలుస్తూ ఉన్నాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. మనలను పిలిచిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దట్ ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఈవెన్ యువర్ sanctification, that ye should abstain from fornication, that every one of you should know how to possess his vessel in sanctification and honor. మనలో ప్రతి ఒక్కరము మన యొక్క ఈ హృదయం అనేటువంటి ఘటమును, పరిశుద్ధ ఘటమును ఈ దేవుని ఆలయముగా పరిశుద్ధముగా ఉంచడానికి నేను మరి నేర్చుకోవాలి. మనం పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అయితే మనందరము ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నప్పుడు దేవుడు తన వాక్యము చేత, తన జీవము కలిగినటువంటి వాక్యము చేత మన హృదయాలను శుద్ధీకరించడానికి రాతి గుండెను మనలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మనకు అనుగ్రహించడానికి తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ వాక్యమే సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. దేవునితో ఆదియందు తన మహిమలో, దేవుని మహిమలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన అనగా ఆ వాక్యమై ఉన్నటువంటి ఆయన ఎవరు? సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు. ఆయన ఆదియందు మరి దేవుని యొద్ద ఉండెను, ఆయన దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. ఆ వాక్యము ఆ క్రీస్తు ప్రభుల వారు, ఆ మహిమా స్వరూపి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు, ఆయన దేవుని స్వరూపములో ఉండిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఇదిగో దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకు మరి తన ప్రాణాన్ని అర్పించడానికి, నన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా నీ కొరకు నా కొరకు శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాడు. హల్లెలూయా. ఆ నివసించినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆ దేవుని వాక్యంని మనకు అనుగ్రహిస్తూ మరి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. హల్లెలూయా. నేను పరిశుద్ధులుగా జీవించాలని, నన్ను పరిశుద్ధులుగా చేయడానికి తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని చిత్తానికి ఆయన తాను సమర్పించుకున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, హల్లెలూయా, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను పరిశుద్ధులుగా చేయడానికి, పవిత్రులుగా చేయడానికి క్రీస్తు ప్రభుల వారు మనలను ప్రేమించి, and he gave himself for it, that he might sanctify and cleanse it with the washing of water by the word. Hallelujah. ఆ
దేవుని వాక్యము చేత, దేవుని చిత్తము ద్వారా మనలను పరిశుద్ధపరచడానికి మరి తను తాను కలువరి సిలువకు, దేవుని చిత్తానికి ఆయన అప్పగించుకున్నాడు. హల్లెలూయా. మరి ఆయన జీవించి ఉన్న దినములలో, చివరి దినములలో, సిలువకు అప్పగించబడక మునుపు ఆయన చేసినటువంటి ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనము నుంచి, I have given them thy word, and the world has hated them, because they are not of the world, even as I am not of the world. I pray not that thou should take them out of the world, but thou should keep them from the evil. They are not of the world, even as I am not of the world. Sanctify them through thy truth. Thy word is truth. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు గాని దుష్టు నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని పవిత్రపరచుము, సత్యము ద్వారా వారిని పవిత్రపరచుము. నీ వాక్యమే సత్యమని యేసయ్య తండ్రి దేవునిని ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ వాక్యమై ఉన్న క్రీస్తు ప్రభుల వారు ఈరోజు నీ హృదయాన్ని శుద్ధీకరిస్తే, నీ హృదయము ఆ వాక్యము చేత నింపబడితే, దేవుని పరిశుద్ధాత్మకు ఆలయముగా నీ హృదయం మార్చబడుతూ ఉంది. హల్లెలూయా. మరి నీ హృదయము, నా హృదయము దేవుని ఆలయముగా మార్చబడాలి అంటే నీ హృదయము, నా హృదయము దేవుని వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారి చేత నింపబడాలి, కడగబడాలి, శుద్ధీకరించబడాలి. ఆ పాత నిబంధన గ్రంథ కాలంలో దేవుని సన్నిధానంలో అడుగుడే ముందు ఆ యొక్క మరి గుడారపు ఆవరణలో మనం చూడగలుగుతాం. ఇత్తడి మరి గంగాళంలో నీరు వారిని శుద్ధీకరించుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి, పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ముందు వారు శుద్ధీకరణ చేసుకోవడానికి ఆ గంగాళంలో, ఇత్తడి గంగాళంలో నీరు ఉంచబడుతుంది. ఆ నీరు దేవుని వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంటుంది. ఆ క్రీస్తు ప్రభుల వారు ఆయనే మన రక్షణకు కర్తయు, దానిని కొనసాగించువాడు. మన విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడు. యేసు నామముననే రక్షణ, యేసు నామముననే పరిశుద్ధత. మరే నామమున మనకు రక్షణ కలగదు. నా సహోదరుడా, నా సహోదరి, ఆ క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకో. దేవుని ఆలయంగా నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, క్షమగలిగినటువంటి మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం మీద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన ప్రభువా, మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు వాక్యము చేత మమ్మల్ని శుద్ధీకరించి, మా హృదయములను, మా తలంపులను పవిత్రపరిచి, మీ పరిశుద్ధాత్మకు ఆలయములుగా అయ్యా మా హృదయములను, మా జీవితాలను కట్టమని, జీవము గల దేవుని ఆలయములుగా అయ్యా మేము ఈ లోకంలో మహిమగల ఘటములుగా, పాత్రలుగా, మీ సాక్షులుగా జీవించే కృప, యోగ్యత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిని మా గృహములలో నింపమని వేడుకుంటున్నాం. అయ్యా దుఃఖంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. అయ్యా వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. నాయన దుఃఖంలో ఉన్న బిడ్డలకు ఓదార్పును దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా, బలహీనులను బలపరచండి తండ్రి. క్రీస్తు ప్రభుల వారి ప్రేమ చేత బిడ్డలను బలపరచండి. ఆయన మీకు స్తోత్రాలు.
అయ్యా మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం. అలాగే నా ప్రభా, దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఉన్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.